హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే దోసకాయ గొరసలు, ఎండి గొరసలు చేప కర్రీ వండుతున్నానండి. ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి. మా అమ్మగారు వండుతున్నారు. మా అమ్మగారు వీడియోలకు రావడానికి ఇష్టపడతలేదు, అందుకనే చూపించకుండా మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్నామండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చేపల్ని మనం ఎండు చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. వాటి మీద ఉన్న పొలుసు అంతా పోయేలాగా చక్కగా వాటిని అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఎర్రగా వేయించుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. దానివల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ప్లస్ మన కూరల్లో వేసినప్పుడు ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. అదే ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మనం వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా వేగిపోతాయి. మూత పెట్టుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు అనేది ఒక 3 టమాటా ముక్కలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఇలాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోవడం వల్ల టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవడం వల్ల గ్రేవీ అనేది చక్కగా వస్తుందండి. తర్వాత దోసకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు చేదు అనేది చూసుకొని వేసుకోవాలి, లేదంటే కూర అంతా కూడా చేదు అయిపోతూ ఉంటుంది. దోసకాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. కర్రీకి సరిపడినంత సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయలు వేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మరలా చూసుకొని వేసుకుంటూ ఉండాలండి. ఉప్పు చేపలు కదా మనం వేసేది, దానిని బట్టి కూడా సాల్ట్ అనేది కొంచెం తగ్గించుకుంటూ వేసుకోవాలి, లేదంటే సాల్ట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని వీటిని అన్నిటినీ మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దోసకాయలు బాగా మగ్గించుకున్నాం కదా. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత కర్రీకి సరిపడినంత కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. 1.5 వరకు కారం అనేది యాడ్ చేసాం. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంకా సాల్ట్ అనేది మనం యాడ్ చేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్. చేప ముక్కలు అందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను కర్రీలో వేసేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎగిరిపోయింది కర్రీ. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ ఎండు గొరసల కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ. ఇలాంటి రెసిపీస్ కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.
పెట్టే